వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ ఎన్ఏడి జంక్షన్. మనం లాస్ట్ పెట్టిన వీడియోలో నవోదయ నోటిఫికేషన్ గురించి చూసుకున్నామండి. ఇప్పటి వీడియోలో నవోదయ నోటిఫికేషన్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే గనక ఆ అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గూగుల్లోని కానీ క్రోమ్లో కానీ వెళ్ళి నవోదయ విద్యాలయ సమితి అని ఎంటర్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయిన దాంట్లో ఇలా క్లిక్ చేస్తే సో ఇలా అపియర్ అవుతుంది అనమాట. వీలైనంత వరకు మీరు డీటెయిల్స్ కానీ అప్లై చేయాలనుకుంటే వీలైనంత వరకు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ చూడడానికి ట్రై చేయండి. అలా కాకుండా మొబైల్లో చూస్తే కొన్నిసార్లు ప్రాపర్గా ఉండదన్నమాట. సో అది మీకు చూడాలి అనుకుంటే ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ 6th క్లాస్ 2027-28 అని ఇచ్చాడు. సో అది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్గా లాస్ట్ డే టు అప్లై, అంటే అప్లై చేయడానికి ఎప్పుడండి లాస్ట్ డేట్ అనేది ఇచ్చాడు 31st జూలై అనమాట. అంటే ఈ మంత్ ఎండింగ్లో మనం అప్లై చేయడానికి నోటిఫికేషన్ ఉంది. మేబీ అది ఎక్స్టెన్షన్ అవ్వచ్చు లేకపోవచ్చు. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు అనేది చెప్తానన్నాడు. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు 28/11/2026 అనేసి. అండ్ డిక్లరేషన్ రిజల్ట్ అనేది మార్చి ఏప్రిల్ మధ్యన ఇస్తానని చెప్తున్నాడు. మనకి కావాల్సింది ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు. ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ అన్ని చేతిలో లేకుండా సరే ట్రై చేద్దాం కదా అని అప్లై చేస్తుంటారు. కానీ ఈసారి ఆ ఛాన్స్ లేదనమాట. ఎవరైనా ఫస్ట్ మొదలు పెడుతున్నాము అని అంటే అప్పుడే కంప్లీట్ చేసేయాలండి. ఆఫ్ చేయడానికి ఈసారి లేదు. చూద్దాం అదేంటనేది. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు. The process of submission of online application involves only single stage, అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒకటే టైంలో ఫిల్ చేసేయాలి అని చెప్తున్నాడు. సెకండ్ ఏమి ఇచ్చాడు, ద రిజర్వేషన్ టు ద ఓబీసీ క్యాండిడేట్స్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ సెంట్రల్ లిస్ట్. ద ఓబీసీ క్యాండిడేట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ సెంట్రల్ లిస్ట్ షుడ్ అప్లై యాజ్ క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్. అంటే ఓబీసీ అనేది జనరల్గా మనకి స్టేట్ వైజ్గా ఉన్నాయి. ఓబీసీ అనేది అంటే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ తీసుకున్నట్టయితే ఏపీలో ఓబీసీ అనేది డిఫరెంట్ క్యాట్స్ ఉంటాయి. కానీ ఈ నవోదయ అనేది సెంట్రల్లో ఉన్నదనమాట. అంటే ఇండియా వైజ్గా కండక్ట్ చేస్తున్నది కాబట్టి మన ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఉండాలి. సో అది అందరికీ ఈ సంవత్సరం ఏంటి అని అంటే మనం కన్ఫామ్గా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఓబీసీని మనం చెక్ చేయించుకోవాలి. అంటే మనం ఏదైనా నియర్ బై మీ సేవకు కానీ ఈసీఎస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సెంట్రల్ లిస్ట్లో మన ఓబీసీ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తారు. సో నెక్స్ట్ కీప్ ద ఫాలోయింగ్ స్కాన్డ్ కాపీస్ రెడీ బిఫోర్ స్టార్ట్ ఫైలింగ్ ద అప్లికేషన్ ఇన్ జేపీజీ. అంటే మనం అప్లై చేయడానికి ముందే ఫార్మాట్స్ అన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా జేపీజీలో పెట్టుకోమని చెప్తున్నాడు అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏం కావాలి మనకి, క్యాండిడేట్ సిగ్నేచర్. సైజ్ సిగ్నేచర్ షుడ్ బి బిట్వీన్ 10 to 100 KB. అంటే ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్ ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి దాన్ని కేబీలోకి మార్చుకొని ఉంచుకోవాలి. ఎంత కేబీ కావాలి మనకి, 10 to 100 KB మధ్యలో మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్. సైజ్ ఆఫ్ సిగ్నేచర్ షుడ్ బి బిట్వీన్ 10 to 100 KB. ఇది కూడా ఎవరైతే పేరెంట్ గార్డియన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు వాళ్ళు కూడా సిగ్నేచర్ సైన్ చేసి దాన్ని ఫోటో తీసి 10 to 100 KBలోకి చేంజ్ చేసుకుని ఉంచుకోవాలి దాన్ని కూడా. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ షుడ్ బి బిట్వీన్ 10 to 100 KB. ఇది కూడా ఎవరైతే క్యాండిడేట్ ఉంటున్నారో ఆ క్యాండిడేట్ తాలూకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి తీసుకొని దాన్ని కూడా సైజ్ అనేది ఎంత 10 to 100 KBలో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ కేటగిరీ ఓన్లీ సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద competent government authority is accepted. Size of image should be between 50 to 300 KB. అంటే మనం ఇందాక చెప్పుకునేటట్టు ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటున్నాడు. సో ఆ సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది 50 నుంచి 300 KB మధ్యలో మాత్రమే ఉండాలి అంటున్నాడు. సో ఓబీసీకి మాత్రమే మనకు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది కావాలండి.
మిగిలిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకున్న సర్టిఫికేట్ ఒకటి సరిపోతుంది. ఇది సెంట్రల్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఓన్లీ ఓబీసీ వాళ్ళు మాత్రమే సెంట్రల్ సర్టిఫికేట్ అనేది అవసరం. మిగిలిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ పరంగా ఏ సర్టిఫికేట్ అయితే స్టేట్లో ఇస్తున్నాడో అదే సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. ఈ ఓబీసీలో కూడా ఎవరికైతే సెంట్రల్ కేటగిరీ కనుక లేకపోయినట్టయితే అది సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుందండి, అంటే యాక్సెప్ట్ అవ్వదన్నమాట. సో ఒకవేళ సర్టిఫికేట్ రాకపోతే సెంట్రల్ లిస్ట్లో మన క్యాస్ట్ అనేది లేకపోయింది అనుకోండి, అప్పుడు మనం జనరల్ కేటగిరీలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనరల్ కేటగిరీలో మాత్రమే అప్లై చేయాలి, ఓబీసీ అనేది సెంట్రల్ లిస్ట్లో లేకపోతే. నెక్స్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ ఇష్యూడ్ బై కంపెటెంట్ గవర్నమెంట్ అథారిటీ ఇఫ్ క్యాండిడేట్స్ డస్ నాట్ పొసెస్ ఆధార్ నంబర్. అంటే చాలా మంది పిల్లలు ఆధార్ కార్డ్ నెంబర్ లేదనుకోండి, ఆధార్ అప్లై లేకపోయినా వాళ్ళకి ఏంటి అంటే పేరెంట్ తాలూకా రెసిడెన్షియల్ అడ్రస్ ద్వారా, అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఇస్తుంది కదా, సో ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని పేరెంట్స్ అనేది దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ రీడ్ ప్రాస్పెక్ట్స్. అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకి ప్రాస్పెక్ట్స్ లిస్ట్ ఒకటి ఇచ్చాడు. సో దాంట్లో మనం చూసినట్టు కొన్ని డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇంకేమి ఇచ్చాడు అని అంటే ఆన్లైన్ అప్లికేషన్ అడ్మిషన్ టు క్లాస్ 6 2027 అని ఇచ్చాడు. డిక్లరేషన్ ఆఫ్ మ్యాండేటరీ ఎలిజిబిలిటీ, అంటే ఇది అప్లై చేయడానికి కన్ఫామ్గా ఉండే ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇస్తున్నాడు అనమాట. ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కేర్ఫుల్లీ. ఇచ్చిన కండిషన్లని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఫస్ట్ ఏంటి మనకి, ద క్యాండిడేట్ యాజ్ నెవర్ అపియర్డ్ ఇన్ ద JNVST ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్. అంటే కొంతమంది ఏజ్ వచ్చింది కదా, ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ వచ్చింది కదా అని 4th లో కూడా కొంతమంది అప్లై చేసేసి చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కనుక 5th స్టాండర్డ్కి రాస్తే సెకండ్ టైం రాసే ఛాన్స్ లేదండి. అప్లై అయినప్పుడు అయిపోయినా నెక్స్ట్ టైం అనేది మనకి అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో కన్ఫామ్గా ఒకసారి మాత్రమే రాయడానికి అవుతుంది 5th క్లాస్కి. అలానే ఇంకొకసారి రాయాలి అనుకుంటే కనుక మళ్ళీ 9th క్లాస్ ఎంట్రన్స్ పడేటప్పుడు మళ్ళీ 9th క్లాస్కి రాసుకోవచ్చు. నెక్స్ట్, The second was promoted from class 4th and officially admitted to the class 5th in recognized school on before 31st July 2026. అంటే 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వస్తున్న 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వచ్చిన పిల్లలు వాళ్ళు కన్ఫామ్గా రికగ్నైజ్డ్ స్కూల్లో ఎప్పుడులోపు జాయిన్ అవ్వాలి ఉండాలి, 31st July 2026 లోపు మాత్రమే వాళ్ళు 5th క్లాస్లో ఉన్నట్టు చూపించాలి అని చెప్తున్నాడు. థర్డ్ ఏంటండి, ద క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ ఓన్లీ ఫర్ ఈజ్ ఆర్ హర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ స్టడింగ్ క్లాస్ 5th either in the same district or in a recognized school located in the neighboring district within a radius distance of 10 kilometers. చాలా మందికి ఈ రూల్ మీద చాలా మందికి కొంత డౌట్స్ రేజ్ అవుతున్నాయండి. ఏంటి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు అంటే 10 కిలోమీటర్స్ లేకపోతే అవ్వదా అనేసి. అంటే నవోదయ అనేది డిస్ట్రిక్ట్ల వైజ్గా ఎగ్జామ్ ఉంటుందండి జనరల్గా, అంటే ఒక డిస్ట్రిక్ట్ స్కూల్స్లా ఉంటాయని కాబట్టి. కానీ కొంతమంది ఏంటి బోర్డర్లో ఉంటుంటారు, అంటే డిస్ట్రిక్ట్ బోర్డర్లో ఉన్న వాళ్ళు ఇటువైపు జిల్లాలో కొంతమంది చదువుతూ ఉంటుండొచ్చు, అటువైపు జిల్లాలో కొంతమంది చదువుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఉంటున్న ఏరియా, అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరం లోపు మాత్రమే ఆ జిల్లాలో ఉన్నట్టయితే ఆ జిల్లాకి అప్లై చేయాలి. లేదు అని అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ జిల్లాకి మాత్రమే అప్లై చేయాలి అని అనమాట. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ ఈజ్ అన్ ఇండియన్ నేషనాలిటీ, అంటే మనకి ఇండియాలో మాత్రమే పుట్టి ఉండాలని చెప్తున్నాడు 4th వన్. 5th వన్ ఏంటి, పేరెంట్స్ క్యాండిడేట్స్ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఫాలోయింగ్ JNVST 2027 ప్రాస్పెక్ట్స్ అండ్ అగ్రీ టు దిస్ టర్మ్స్. అంటే ఇవన్నీ చదివి ప్రాస్పెక్ట్స్ అనే బుక్ ఒకటి మనకి ఇచ్చాడు కదండి నోటిఫికేషన్లో, ఒకసారి అవన్నీ కూడా క్లియర్గా చదువుకొని యాక్సెప్ట్ చేయాలి అని అంటున్నాడు. ఐ పొసెస్ ఏ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ QR ఏ వ్యాలిడ్ పేరెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపెటెంట్ గవర్నమెంట్ అథారిటీ. అంటే ఆల్రెడీ నాకు చెప్పుకున్నాం మనం, ఒకవేళ పిల్లలకి కనుక ఆధార్ కార్డ్ లేకపోయినట్టయితే అప్పుడు పేరెంట్కి ఉండే రెసిడెన్షియల్ సర్టిఫికేట్తో అప్లై చేసే ఛాన్స్ మనకు ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు మీరు అప్లై చేయడానికి వెళ్ళండి. ఇందులో ఏ ఒక్కటి లేకుండా అప్లై చేసినా మిడిల్లో వదలకూడదు అని చెప్తున్నాడు ఈ ఇయర్.
సో మిడిల్లో వదిలినట్టయితే అది పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ నీట్గా కేబీల్లో కూడా చేంజ్ చేసుకోండి. 10 to 100 KB ఉండాలని చెప్పాడు, ఫోటో అండ్ సిగ్నేచర్స్. అండ్ ఒకవేళ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి అప్లోడ్ చేయాలంటే 50 to 300 KB అనేది ఉంచుకోవాలని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ 100% ఉంచుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. దానితో పాటు వీలైనంత వరకు ల్యాప్టాప్లో కానీ డైరెక్ట్ పీసీలో కానీ అప్లై చేయండి, అంతేగాని మొబైల్స్లో అప్లై చేయకండి. ఏదైనా బ్యాక్ అయినా మొత్తం పోతుంది. కాబట్టి దయచేసి అందులో అప్లై చేయండి. సో ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే కనుక ఇలా మనకి ఆధార్ కార్డు, రెసిడెన్సీలు ఉన్నాయా లేవన్నీ అన్ని అడుగుతున్నాడు. ఇది ఒక వీడియో నేను మళ్ళీ తీసి పెడతానండి మీకు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.